కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాబోతున్నారు హీరో అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇవాళ అల్లు అర్జున్ పోలీసులు విచారించనున్నారు. తొక్కిసలాట జరిగిన రోజు ఏం జరిగింది అనే అంశంపై పోలీసులు ఆరా తీయనున్నారు. అలాగే బన్నీ స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తన ఇంట్లో కీలక సమావేశం నిర్వహించారు. తన లీగల్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో తన లీగల్ టీం నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు అల్లు అర్జున్. మరి కాసేపట్లో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అల్లు అర్జున్ నివాసం దగ్గర నుండి సిద్ధంగా ఉన్నారు. అలాగే చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మా ప్రతినిధి సునీల్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కిరణ్, అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నారు మీరు. సో అల్లు అర్జున్ మరి కాసేపట్లో బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఎంతసేపట్లో బయలుదేరబోతున్నారు అల్లు అర్జున్ అక్కడ నుండి? ధనలక్ష్మి, సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు నిన్న రాత్రి నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో నోటీసులు అందుకున్న తర్వాత రేపటి విచారణకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా ఇటు అల్లు ఫ్యామిలీకి సంబంధించి కూడా లాయర్ల టీంతో కూడా మంతనాలు సాగించారు. విచారణకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు సంధిస్తే ఎట్లా ఆన్సర్ చేయాలంటూ కూడా వివరాలను కూడా పూర్తిగా ఇప్పటికే దానికి సంబంధించి ఒక కసరత్తు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి కొంత హడావుడి కొనసాగుతుంది. ప్రకారం అయితే 11:30 ఆయన చిక్కడపల్లి పిఎస్ లో విచారణకు హాజరవుతానంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి లీగల్ నోటీస్ సంబంధించి కూడా లీగల్ టీంతో రిప్లై ఇస్తారా లేదా అని కూడా కొంత సంగీత కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో నేరుగా విచారణకు హాజరు కావాలని ఎక్కడ పేర్కొనకపోవడం, కేవలం పోలీసుల విచారణకి మాత్రమే సహకరించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్న నోటీసులు అందుకున్న తర్వాత చాలా సుదీర్ఘంగా తన లీగల్ టీంతో కూడా భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇటీవల కొద్ది రోజుల క్రితము సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు 15 నిమిషాల సంబంధించిన వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రసాద్కైతే గతంలో ఆయన మాట్లాడుతూ తన సంబంధించి కూడా ఆ ఘటనకు సంబంధించి 24 గంటల తర్వాత తెలిసింది, పోలీసులే నేరుగా తనను నుంచి థియేటర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ కూడా కొన్ని అవాస్తవాలు అల్లు అర్జున్ మీడియా ముఖంగా చెప్పడం, ఆ తర్వాత దానికి సంబంధించి పోలీసులు ఆ రోజు ఘటనకు సంబంధించి ఆ స్పెషల్ షో సందర్భంగా ఏం జరిగింది ఏంటంటూ కూడా పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ అప్డేట్ సంబంధించి కూడా వివరాలు వెల్లడించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ వీడియో సంబంధించి కూడా ఈరోజు విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డిసెంబర్ 4 ఘటన తర్వాత కూడా ఆ కేసుకు సంబంధించి వరుసగా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం, అతడికి నాంపల్లి కోర్టు 14 రిమాండ్ విధిస్తే అటు హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కూడా ఇక ఈ కేసుకు సంబంధించి సమస్య పోతుందని కూడా అందరూ భావించారు. కానీ తాజాగా అటు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ లో కూడా చాలా అక్కడ జరిగిన విషయాలు కాకుండా తనకి ఏ విషయం తెలియదంటూ కూడా కప్పుచే ప్రయత్నం చేశాడు. ఇటు థియేటర్ సంబంధించి వాళ్ళు పిలిస్తేనే తాను వెళ్ళాను కూడా చెప్పి ప్రశ్న కనిపిస్తుంది. ఇక ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా ఎలాంటి పర్మిషన్ లేదంటూ చిక్కడపల్లి పోలీసులు క్లారిటీ ఇస్తూ 15 నిమిషాలకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఆయన విచారణకు సంబంధించి కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్వశ్చన్లు, ఏ అంశాలకు సంబంధించి కూడా అల్లు అర్జున్ ని వివరణ అడగబోతున్నారు, ఎలాంటి వివరాలు స్వీకరించారు కూడా మనం కొంత చూడాల్సి ఉంటుంది. కిరణ్, ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కళ్లే విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరబోతున్నారా, లేదంటే లీగల్ టీం కూడా అల్లు అర్జున్ వెంట ఉండబోతోందా?
లీగల్ నోటీసుల ప్రకారం అయితే అల్లు అర్జున్ తో పాటు లీగల్ టీం కూడా పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి లీగల్ టీం తోటే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కి వెళ్ళబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకు సంబంధించి కూడా ఎందుకంటే నిన్న చిక్కడపల్లి పోలీసులు లీగల్ నోటీసు సర్వీస్ చేసిన తర్వాత విచారణకు హాజరు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన తన లీగల్ టీం తో కూడా చాలా సుదీర్ఘంగా, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా లీగల్ టీం ఒపీనియన్ తీసుకొని మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే నిన్న సుదీర్ఘంగా ఏ అంశాలకు సంబంధించి పోలీసులు క్వశ్చన్లు అడగవచ్చు, తను ఎట్లా దాన్ని కౌంటర్ చేయాలి, ఏ విషయాలు పోలీసులకు వెల్లడించాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక క్లియర్ కట్ గా ఆయనకు సంబంధించిన ఆ రోజు విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే 15 నిమిషాల వీడియోని హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన నేపథ్యంలో ఆ వీడియోకి సంబంధించి క్వశ్చన్లు సంధిస్తే ఎట్లా వివరణ ఇవ్వాలని కూడా చెప్పే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీసుల విచారణకు లీగల్ టీం తోటే అల్లు అర్జున్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి ఎక్సర్సైజ్ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ చేశారంటూ తెలుసు. కానీ పూర్తి స్థాయిలో విచారణకి సహకరించాలంటూ కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చిన సందర్భంలో హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఆ లీగల్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి లీగల్ టీం ద్వారా ఏమైనా రిప్లై ఇస్తారా, లేకపోతే నేరుగా వెళ్లి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఆయన సహకరిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మీరు లైన్ లోనే ఉండండి. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుండి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో సునీల్, మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొనేందుకు అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో ఒక పక్క ఫ్యాన్స్ కూడా భారీగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సో భద్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు? ఎస్, మరి కాసేపులోనే నటుడు అల్లు అర్జున్ విచారణకు హాజరు కాగబోతున్నారు. అతనితో పాటు తన లీగల్ టీంతో మరి కాసేపులోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. అల్లు అర్జున్ విచారణ సమయంలో మొత్తం వీడియో రికార్డు చేసిన తర్వాత అనేక ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ని సందిగ్ధ అవకాశం ఉంది. ప్రధానంగా సంధ్యా థియేటర్లో ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ మహిళ మృతికి సంబంధించి ఇప్పటికే అనేక వివాదం చోటు చేసుకున్న సమయంలో ఇప్పుడు అల్లు అర్జున్కి పోలీసులు మరొకసారి నోటీసులు సర్వ్ చేయడం, ఆ తర్వాత అతని విచారణకు పిలవడం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతము అనేక ప్రశ్నల వర్షం కూడా ఈరోజు చిక్కడపల్లి పోలీసులు కురిపించే అవకాశం ఉంది. ఎక్కడ కూడా హైకోర్టు ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు. కేవలం అతనికి మధ్యంతర బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆ మధ్యంతర బెయిల్లో కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే అతనికి అపీరెన్స్ కావాలి. అపీరెన్స్ స్టేట్ సంబంధించిన నోటీస్ కాపీని నిన్న అల్లు అర్జున్కి చిక్కడపల్లి పోలీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనిపై నమోదైనటువంటి 105 కల్పబుల్ హోమసైడ్ సెక్షన్ తో పాటు అదేవిధంగా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. కాబట్టి పరోక్షంగా రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాలి. కోర్టులో ఇంకా మళ్ళీ ఈ నెల 27వ తారీఖున మరొకసారి కోర్టులో విచారణ ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా కౌంటర్ రూపంలో పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరి కాసేపులోనే అల్లు అర్జున్ తన లీగల్ టీంతో చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరవుతారు. ఇక అల్లు అర్జున్ హాజరైన తర్వాత అతని వీడియోగ్రఫీతో అనేక ప్రశ్నలు కూడా కురిపించే అవకాశం ఉంది. అసలు ముఖ్యంగా సంధ్యా థియేటర్ కి రావడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, సంధ్యా థియేటర్ అనుమతి రావద్దని ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి క్లియర్ గా నోటీస్ కాపీ ఇచ్చిన నేపథ్యంలో దానికి మీరు వారు మీకు ఇంటిమేషన్ చేశారా లేదా, చేస్తే ఎవరు చేశారు, రావాలని మీకు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఎవరు చెప్తే మీరు ఇక్కడికి వచ్చారు, మరోవైపు రోడ్ షోలు ఏ విధంగా నిర్వహించారు, అదే తరహాలో అక్కడ చనిపోయినటువంటి విషయము పోలీసులు వెళ్ళి సాక్ష్యం చెప్పినప్పుడు కూడా చెప్పలేదని మీడియా ముందు ఏ విధంగా చెప్పారు, ఎవరైనా అలా చెప్పావని మీడియా ముందు చెప్పావని మీరు ఎవరైనా ప్రోద్బలం చేశారా, వీటన్నిటి అంశాలపై కూడా పోలీసులు సుదీర్ఘంగా అల్లు అర్జున్ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు వ్యక్తిగత బౌన్సర్లు ఏవైతే వ్యక్తిగత సిబ్బందిని తీసుకొచ్చారు, ఆ వ్యక్తిగత బౌన్సర్లు ఏ ఏజెన్సీ నుంచి తీసుకొచ్చారు, మరి అసలు ఆ వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే అల్లు అర్జున్తో వచ్చినటువంటి వారందరూ అభిమానులు దాడి చేశారు, పోలీసుల మీద దాడి చేశారు, అసలు మీకు వ్యక్తిగత సిబ్బంది ఏ ఏజెన్సీ నియమించారు, ఆ వివరాలు మొత్తం కూడా సమర్పించాలి. వీటన్నిటి అంశాలు మొత్తం కూడా పోలీసులు సుదీర్ఘంగా అల్లు అర్జున్ నుంచి స్టేట్మెంట్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు కూడా అల్లు అర్జున్ మరి కాసేపులో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ధనలక్ష్మి, సునీల్, ప్రస్తుతం ఎవరి ఆధ్వర్యంలో విచారణ జరగబోతోంది? ఒక టీమ్ ఆఫ్ పోలీసులు ఏమన్నా ఫామ్ అయ్యారా? ఎవరెవరు ఉండబోతున్నారు ఈ విచారణలో?
ఎస్, ఈ టీంలో ప్రధానంగా డీసీపీ అక్షంక్ష్ యాదవ్తో పాటు ఏసీపీ రమేష్తో పాటు ఇన్స్పెక్టర్ రాజు నాయక్, ఈ ముగ్గురు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంటారు. మెయిన్ డీసీపీ పర్యవేక్షణలో మొత్తం అల్లు అర్జున్ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు అల్లు అర్జున్ స్టేట్మెంట్ని మొత్తం కూడా నమోదు చేసుకుంటారు. వీడియోగ్రఫీ అల్లు అర్జున్ విచారణ సమయంలో వీడియోగ్రఫీ చేస్తారు. వీడియోగ్రఫీ చేసిన తర్వాత, ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అతని స్టేట్మెంట్తో పాటు అతని యొక్క విచారణ మొత్తం కూడా పూర్తిగా అతను పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ ఎక్కడ ఏ సమాధానాలు అడిగారు, ఊరు అతను ఎలాంటి సమాధానాలు చెప్పారు, వీటన్నిటి అంశాలకు సంబంధించిన అన్ని వివరాలపై కూడా వీడియోగ్రఫీ చేస్తారు. వీడియోగ్రఫీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ నెల 27వ తారీఖున మళ్ళీ హైకోర్టులో హీరింగ్ ఉంది క్వాష్ పిటిషన్ పై. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంట్రీమ్ బెయిల్ని రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు సైతము అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు లీగల్ గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న సమయంలో ఇప్పుడు అల్లు అర్జున్ విచారణ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అతను ఎలాంటి సమాధానాలు చెప్తారు, లీగల్ టీంతో అతను వస్తున్నాడు కాబట్టి అతను ఎలాంటి వివరాలు ఇస్తారని కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ విచారణకి హాజరు కాకపోతే మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, ప్రస్తుతం అయితే అల్లు అర్జున్కి అపీరెన్స్ టు ద పోలీస్ అని కేవలం అపీరెన్స్ కోసమే నోటీసులు సర్వ్ చేశారు. ఒకవేళ హాజరు కాకపోతే మరొక నోటీసులు జారీ చేస్తారు. లేదంటే ఈ నెల 27వ తారీఖున కోర్టులో మరొకసారి హీరింగ్ ఉంది కాబట్టి కోర్టు కూడా ఇదే అంశాన్ని పొందుపరుస్తారు. దీంతో పాటు ఇంట్రీమ్ బెయిల్ని రద్దు చేయాలని అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది కాబట్టి అప్పీల్ పిటిషన్లో కూడా అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదు అని పోలీసులు కౌంటర్ కాపీలో కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ని ఇష్యూ చేసింది కాబట్టి హైకోర్టు దాన్ని రద్దు చేయాలని అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా, లీగల్ ఒపీనియన్ కూడా పోలీసులు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ రోజా లేదా రేపు అటు హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో కానీ ఖచ్చితంగా అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ మాత్రము 99% ఈరోజు విచారణకు హాజరు కావాల్సింది. ఎందుకంటే కోర్టు చాలా క్లియర్ చెప్పింది, ఇంట్రీమ్ బెయిల్ ఇస్తున్నప్పుడే కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఇన్వెస్టిగేషన్కి అల్లు అర్జున్ సహకరించాలి. కేవలం 4 వారాల ఇంట్రీమ్ బెయిల్ మాత్రమే ఇచ్చారు. రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు అయితే నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ మూవ్ చేయలేదు. కేవలం ఇంట్రీమ్ బెయిల్ బెయిల్ పై మాత్రమే అల్లు అర్జున్ బయట ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ పై మాత్రమే ఇంట్రీమ్ బెయిల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కేసు విచారణలో భాగంగా ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే. తమ దగ్గర కొన్ని వివరాలు సేకరించినటువంటి అవసరం ఉంది, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ నేతృత్వంలో, ఏసీపీ రమేష్ నేతృత్వంలో నిన్న అల్లు అర్జున్కి నేరుగా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీసులో చాలా క్లియర్గా అన్ని అంశాలు కూడా పొందుపరిచారు. ఈ అంశాల్లో ప్రధానంగా కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, నోటీస్ ఫర్ అపీరెన్స్ అనేటువంటి కాపీ బయటికి రావడం జరిగింది. దాంట్లో అనేక అంశాలు కూడా పొందుపరిచారు కాబట్టి దీంట్లో ప్రధానంగా అల్లు అర్జున్ ఎలాంటి వివరాలు ఇస్తారు, పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి వివరాలు ఇస్తారు అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అనేక అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అనేక ప్రశ్నలు కూడా కురిపించే అవకాశం ఉంది. దీంట్లో పోలీసులు మరి ఎలాంటి ప్రశ్నలు అడిగితే దానికి పోలీసులకు ఇచ్చేటువంటి సమాధానాలు ఎలాంటి సమాధానాలు ఇస్తారని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ వద్ద అభిమానుల తాకిడి భారీగా రావడం జరిగింది కాబట్టి అభిమానుల తాకిడి కోసము బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసమే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తు కూడా అభిమానులు రాకుండా బారికేళ్లను ఏర్పాటు చేస్తారు. మనం ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చూడొచ్చు, భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఈ బారికేడ్ మొత్తం కూడా, ఈ లైన్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. కేవలం పోలీసులు అంటే కేవలం మీడియాని, అదేవిధంగా వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి 10 TV స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే నోటీస్ కాపీ 10 TV అల్లు అర్జున్కి సర్వ్ చేసిన నోటీస్ కాపీని కూడా చూడొచ్చు. నోటీస్ కాపీలో మనం ఒకసారి 10 TV స్క్రీన్ మీద చూడొచ్చు. నోటీస్ కాపీ ఒకసారి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కాపీ ఒకసారి చూసినట్లయితే నోటీస్ ఫర్ అపీరెన్స్ ఫర్ అల్లు అర్జున్ 15270/2024 ఇది క్రైమ్ నెంబర్. ఈ క్రైమ్ నెంబర్లో అల్లు అర్జున్ పై సెక్షన్ 376 అదేవిధంగా 105తో పాటు 118/1 రెడ్ విత్ యాక్ట్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్స్ ఏదైతే అల్లు అర్జున్ పెట్టినటువంటి సెక్షన్స్ని ఇందులో కోట్ చేశారు. ఇందులో పూర్తిగా అంటే ఈ కేసు కండిషన్స్ ఫర్ ద కండిషన్ బెయిల్లో ఉన్నాడు. ఇందులో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి ఈ A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ను అంటే ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. ఈరోజు ఉదయం 11 గంటల
ప్రాంతంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ టు ద 11 o'clock టు ద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అపీల్ ద పోలీస్ స్టేషన్ అని క్లియర్గా ఈ ఒక నోటీస్ కాపీలో మనం నోటీస్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటీస్ కాపీలో అల్లు అర్జున్కి ఇచ్చిన నోటీస్ కాపీ మనం 10 TV స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ నోటీస్ కాపీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు అల్లు అర్జున్ నేరుగా ఈరోజు పోలీస్ స్టేషన్ మరికాసపల్లిలో పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ పై నమోదైనటువంటి సెక్షన్స్ని కోట్ చేశారు. ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ తీసుకున్నాడు కాబట్టి ఇంట్రీమ్ బెయిల్ ఆర్డర్ ద్వారా అతను ఖచ్చితంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని నోటీస్ కాపీలో అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి నోటీస్ కాపీలో మనం చాలా స్పష్టంగా క్లియర్గా చూడవచ్చు. ఈ నోటీస్ కాపీలోనే అనేక అంశాలు కూడా పోలీసులు పొందుపరిచారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. హైకోర్టు ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇంట్రీమ్ బెయిల్ నేపథ్యంలోనే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీస్ కాపీలో పేర్కొంది. నోటీస్ కాపీ ఇచ్చింది మనం ఇక్కడ కింద చూడొచ్చు. చిక్కపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్, అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్, ఈ మొత్తం నోటీస్ కాపీలో అనేక అంశాలు కూడా పోలీసులు పొందుపరిచారు. మరి కాసేపులోనే ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంది. అందుకు లీగల్ టీంతో అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారు. మరి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత మరి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, దానికి ఎలాంటి సమాధానాలు ఇస్తారు, ఒకవేళ అతను ఇచ్చేటువంటి సమాధానాలకు సాటిస్ఫై కాకపోతే మరొకటిసారి నోటీసులు ఇస్తారు, మరొకసారి విచారిస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చిక్కడపల్లి పోలీసులు చేశారు. ఓకే సునీల్, మీరు హోల్డ్ లో ఉండండి. మనం కిరణ్ అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ నుండి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్, వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తోంది? అల్లు అర్జున్ అక్కడ నుండి మరి కాసేపట్లో ఏమన్నా విచారణకి బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? నోటీసుల నేపథ్యంలో వాటికి రిప్లై ఇచ్చేందుకు మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ తన లీగల్ టీంతో కూడా చిక్కడపల్లి పిఎస్కి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించి కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరైనా వచ్చి ఒకసారి మరి ఎదురుపడితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన నేరుగా పిఎస్కి తీసుకెళ్లే విధంగా రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేస్తున్నారు. స్థానిక లాండర్ పోలీసుతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఆయన ఇంటి వద్ద మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 11:30 ఆయన చిక్కడపల్లి పిఎస్ హాజరు కావాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన విచారణ జరగాల్సి ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటికే ఆయన ప్రిపేర్ అయ్యారు. అందుకు అనుగుణంగా అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంత హడావుడి వాతావరణం అయితే కనిపిస్తుంది. పోలీసులు భద్రత నడుమ ఆయన చిక్కడపల్లి పిఎస్ కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు కాబట్టి ఆయన కూడా అల్లు అర్జున్ తో పాటు చిక్కడపల్లి పిఎస్ కి వెళ్తారా లేదని చూడాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం నోటీసులు అందుకున్న తర్వాత అందుకు సంబంధించి ఏ విధంగా మనం రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది, నేరుగా వెళ్ళి రిప్లై ఇవ్వాల్సి ఉంటుందా ఏంటన్న కూడా ఆయన తన లీగల్ టీంతో కూడా చాలా సుదీర్ఘంగా అల్లు ఫ్యామిలీ కొంత చర్చించుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన 30 నిమిషాలకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొంత హడావుడి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా ఇంటి వద్దకు చేరుకుంటున్నారు కాబట్టి ఆయన వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో విచారణకి సహకరించాలంటూ కూడా హైకోర్టు చెప్పింది కాబట్టి అందుకు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నట్టుగా మనమైతే చూడాల్సి ఉంటుంది. ఇక ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చాలా కీలక విషయాలను ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఆ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ పలు క్వశ్చన్లు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎంటైర్ అల్లు అర్జున్ సంబంధించిన విచారణ మొత్తం కూడా వీడియోలో రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరొకసారి కోర్టుకి ఇప్పటికే మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా క్రాష్ చేసేందుకు స్థానిక చిక్కడపల్లి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సంబంధించిన పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ ఇటు మీడియాతో మాట్లాడుతూ కూడా అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి కాకుండా తనకి ఏమీ తెలియదంటూ కూడా చెప్పే ప్రయత్నం, కొన్ని అసత్య మాటలు కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పారంటూ కూడా ఇప్పటికీ పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారు విడుదల చేసిన వీడియో అనేది చాలా కీలకం కనబోతుంది. ఆయన థియేటర్ వద్దకు వచ్చేప్పుడు పరిస్థితి కావచ్చు, లోపలికి వెళ్ళిన పరిస్థితి కావచ్చు, ఆ తర్వాత తొక్కిస్లాట్లో మహిళతో పాటు ఒక బాలుడు అత్యవసర చికిత్స పొందుతున్న పరిస్థితి గమనించి కూడా స్థానిక పోలీసులు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన రెస్పాండ్ కావడంతో కూడా ప్రస్తుతానికి ఇలాంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ఆయన ముందు నుంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా 11:30కి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ వాతావరణం చూస్తే అనిపిస్తుంది.